ఆంధ్రప్రదేశ్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎంత పెద్ద రచ్చకు దారితీసాయో తెలిసిందే. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తీరు వివాదానికి దారితీసింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి రౌడీజం చేశాడని అటవీశాఖ అధికారులు మీడియా ముందు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అటవీశాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాడి చేశారని ఫారెస్ట్ ఆఫీసర్స్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తన అనుచరులు శ్రీశైలం శిఖరం దగ్గర ఉన్న అటవీశాఖ చెక్పోస్ట్ దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేశారని, వాహనాల్లో తమ సిబ్బందిని బంధించి కొట్టుకుంటూ రాత్రంతా 2 గంటల పాటు శ్రీశైలం అడవుల్లో తిప్పారని మీడియా ఎదుట అటవీశాఖ అధికారులు వాపోయారు. తర్వాత ఎమ్మెల్యేకు చెందిన గెస్ట్ హౌస్లో బంధించి దాడి చేసి వాకీటాకీలు, మొబైల్స్ తీసుకున్నారని మీడియాకు వివరిస్తూ అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోలను కూడా విడుదల చేయడంతో అధికారులు చెప్పింది నిజమేనని తేలిపోయింది. ఇప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా. సార్ ఇంకో పేజీలో కూడా రాదు కదా, ఒక పేజీలో వెహికల్స్ పంపిస్తారు. అంటే నిన్న మంగళవారం రోజు రాత్రి 10 గంటలకి శ్రీశైలం ఎమ్మెల్యే గారైన శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మా అటవీ శాఖ అధికారులను విధులు నిర్వహిస్తుండగా వారి మీద కిడ్నాప్ చేసి వాళ్ళని శిక్షణ రహితంగా వాళ్ళ అనుచరులతో కొట్టించినాడు కూడా. అది ముఖ్య ఉద్దేశం అండి. మంగళవారం రోజు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చెట్టుపులి చిన్నారొట్ల గ్రామ సమీపంలోని చిన్న పాపను పట్టుకొని కొద్దిగా మెడ పట్టుకొని ఇంజిన్ దెబ్బలు తగిలినాయి కాబట్టి వాటి మీద మా డీడీ వారు మా నక్కంటి పరిధిలో ఉన్న సిబ్బందిని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారిని శ్రీ డి రామనాయక్ గారు మరియు మోహన్ కుమార్ గారు బీట్ ఆఫీసరు మరియు టి గురవయ్య బీట్ ఆఫీసరు కరీముల్లా పిఏ గారు అందరూ కలిసి విధులు నిర్వహించి పులిని అప్రమత్తం చేయాలని చెప్పి పులి గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి ఆదేశం అనుగుణంగా మన రేంజ్ స్టాఫ్ నక్కటి రేంజ్ స్టాఫ్ వారు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిన్న శనివారం మంగళవారం రోజు సాయంత్రం రాత్రి 10 గంటలకి ఎమ్మెల్యే వారి అనుచరులు వచ్చి మా సిబ్బందిని మీరు డ్యూటీకి సరిగ్గా చేయడం లేదు, మేము చెప్పినా మా మాట వినలేదు, మా గవర్నమెంట్లో కూడా మీరు పనిచేయడం లేదు మేము చెప్పినట్టుగా అని మా అటవీ అధికారులను వాళ్ళ అనుచరులతో కొట్టి శిక్షణ రహితంగా కిడ్నాప్ చేసుకొని శ్రీశైలము మరియు సూర్యపేట తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు